గురించి రాయాలంట. కొంచెం చెప్పవా డాడీ ప్లీజ్? జవాన్ అంటే డిషుమ్ డిషుమ్ ఆర్మీ వాళ్ళు కదా, మరి కిసాన్ అంటే ఏంటి డాడీ? ఎప్పుడు వినలేదు. కిసాన్ అంటే కన్నా రైతు అన్నారా? ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వు వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. రే రంగా, రే రంగా. అయ్యయ్యా మీరు వచ్చినంటయ్యా. రే కౌలు డబ్బులు ఇప్పటివరకు ఇవ్వలేదు. ఎరువులకు తీసుకున్న అప్పుకు దిక్కులేదు. ఉన్న పొలంగా ఖాళీ చేసి పోవాలి నువ్వు. అయ్యయ్యా వరదలు వచ్చి పంట అంతా నాశనం అయిపోయిందయ్యా. ఈ భూమిని నమ్ముకుని బ్రతుకుతున్నావు. కొంచెం గడువు ఉండయ్యా. నా తల తాకట్టు పెట్టైనా మీ అప్పు వడ్డీతో సహా తీర్చేస్తారండి అయ్యా. ఓహో, ఈ మాట చాలా సార్లు చెప్పావేనే. బయలుదేరా. అయ్యయ్యా అయ్యా కనీసం గుప్పెడు మట్టైనా తీసుకెళ్ళి ఉండయ్యా. భవిష్యత్తులో నేను ఉండకపోవచ్చు సార్. పురుగుల మందులు మింగేస్తున్నాయి సార్. అర్ధరాత్రి ఉరుతాడు, రాకాసే కేకలు వేస్తుంది. పెట్టుబడి పెట్టడమే గాని రాబడి తెలియని జీవితాలు సార్ కనుమరుగైపోతున్నాయి. ప్రకృతి పగకి మొదటి బలి రైతే సార్. ఈ టీవీ వాళ్ళకి, ఈ రాజకీయ నాయకులకి మా బాధలు వీడియో బయట కావాలి, మా శవాలతో సెల్ఫీలు కావాలి. పండించేవాడు ఎండిపోతున్నాడు సార్. అన్నదాత అన్న కాపాడే నాతుడే లేడు సార్. కరోనాకు భయపడి ఇంట్లోనే కూర్చున్నారే, మరి మేము అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని అరికాలు మట్టిలో పెట్టకపోతే ఏం తిని బ్రతికేవారు సార్? ఒక్కసారి ఆలోచించండి సార్. ప్రపంచంలో రైతు అంతరించకపోతే పరిస్థితి ఏంటి? రైతులకి సాయం చేస్తే వ్యవసాయం వెలిగిపోతుంది సార్. ఇలా మసకబారిపోదు. ఇలానే ఉంటే వచ్చే తరాలకు రైతుని ఏ మ్యూజియంలోనో, పుస్తకాల్లోనో, శిలా విగ్రహాల్లోనో చూపించాల్సి వస్తుంది సార్. మీకు దండం పెడతా, భూమి ఆకాశం ఉన్నంత వరకు రైతుని బ్రతకనివ్వండి మహాప్రభు, బ్రతకనివ్వండి మహాప్రభు. నిజంగా రైతన్న లేకపోతే మనం లేం కదా. రైతన్నను బ్రతికించుకుందాం పద్ద డాడీ. మనతోనే స్టార్ట్ అవ్వాలి.